నమస్కారం అండి. మీకు తెలియగలంది కష్టాలు పడ్డాడు. మీకు తెలిస్తే నన్ను కష్టపడినవాళ్ళు. ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు నన్ను ధైర్యంగా ఉండండి. రాజుగారు అన్ని చూసుకుంటారేమా? దిగ్రాజు గారు, మీరు ఇదివరకు నాకు చేసే సహాయం నేను ఎప్పుడూ మర్చిపోను. రాజమండ్రి షూటింగ్లో ఉండి కూడా సరే ఆయాసపడద్దు, మాట్లాడద్దు, ధైర్యంగా ఉండండి. నేను చెప్తాను, రాజుగారితో చెప్తాను. రెస్ట్ తీసుకోండి. ఆవలా శ్యామల గారి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆవిడని నిర్మాతలు ఎవరు పట్టించుకోవట్లేదని, అనారోగ్యంతో రోడ్డు మీద పడేశారని, లేనిపోయిన న్యూస్ అన్నీ వాడు ప్రచారం చేశారండి. ఇది దిల్రాజు గారి దృష్టికి వచ్చి దిల్రాజు గారి వాళ్ళు మమ్మల్ని పంపించారు. హాస్పిటల్కి ఇక్కడికి వచ్చామండి. ప్రసాద్ హాస్పిటల్స్, ప్రగతి నగర్, కుక్కడపల్లి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆవిడ ఆరోగ్యంగానే ఉన్నారు. ఆవిడకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఆవిడకి కాస్త కడుపులో నొప్పి తప్పితే వేరే ఏం ప్రాబ్లం లేదు. అయినా కూడా డాక్టర్స్ అందరూ వాళ్ళకి కావాల్సిన టెస్టులు అన్నీ పంపించున్నారు. రేపు పొద్దున 11 o'clockకి ఆవిడ కరెక్ట్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారండి. ఈలోపు ఆవిడకైతే వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఆవిడ హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే కొంచెం నీరసంగా ఉంది, ఏది తింటలేదు. మేము ధైర్యం చెప్పాము. రాజుగారు ఏదన్నా డాక్టర్ గారితో మాట్లాడారండి. ఎఫ్డీసీ నుంచి కూడా మాట్లాడితే మీకు ఏం కావాలన్నా ఈ హాస్పిటల్ ఖర్చులు కానీ అన్నీ కూడా రాజుగారు తను స్వయంగా చూసుకుంటారు. అధైర్యపడద్దని చెప్పిన తర్వాత ఆవిడ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నారండి. మేబీ 2-3 డేస్లో ఈ టెస్ట్ అన్నీ వచ్చిన తర్వాత కావాల్సిన మెడికేషన్ చేసి ఆవిడ డిశ్చార్జ్ చేసేస్తారండి. ఆవిడ గురించి లేనిపోయిన అపోహలని ఏమీ అవసరం లేదండి. షీ ఈజ్ ఆల్ రైట్.